కైలాస పర్వతంపై శివుడు, పార్వతి, నంది, భూతగణాలు ఉన్న దృశ్యం, ప్రశాంతమైన నేపథ్య సంగీతం. కైలాస పర్వతం హిమాలయ శిఖరాల మధ్యలో పరమశివుడు ప్రకాశవంతంగా కూర్చుని ఉండగా ఆయన పక్కనే మాత పార్వతీదేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభువు ఒక విషయం అడగవచ్చా అని పరమేశ్వరుడిని అడగగా శివుడు నవ్వుతూ, అడుగుదేవి, నీ ప్రశ్న ఎప్పుడూ మంగళప్రదమే అయి ఉంటుంది కదా అని అనగానే పార్వతీదేవి, ప్రభూ, భూలోకంలో మనుషుల జీవితాలను గమనిస్తుంటే మనసు కలవరం చెందిపోతోంది. కొంతమంది చాలా తప్పులు చేస్తున్నారు, ఇతరులకు నష్టం కలిగిస్తున్నారు, కానీ వాళ్లు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు. మరి ఇంకొకరేమో మంచి పనులు చేస్తున్నారు, నిజాయితీగా ఉంటున్నారు, కానీ వాళ్ల జీవితంలో చూస్తే ఎప్పుడూ కష్టాలు, బాధలతో బ్రతుకుతున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ఇదంతా కర్మ ఫలితం, పూర్వజన్మలో చేసిన పాపాల ప్రభావం అని అంటారు. ఈ జన్మలో చేసిన తప్పుకు తదుపరి జన్మలో శిక్ష వస్తుంది అని ఇంకొందరు అంటారు. కాని ప్రభువు నాకు అర్థం కావడం లేదు. ఒక మనిషి పాపం చేస్తే వెంటనే శిక్షిస్తే ఆయన తప్పు చేయడానికి భయపడతాడు కదా, అప్పుడు అన్యాయం కూడా తగ్గిపోవచ్చు కదా స్వామి. మరి మీరు వెంటనే శిక్షించకుండా తదుపరి జన్మల దాకా ఎందుకు ఆగుతారు? న్యాయం ఆలస్యం అవుతోందా ప్రభు, లేక అందులో ఏదైనా గాఢమైన మర్మం దాగవుందా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని అడగగా అప్పుడు ఆ పరమశివుడు నమ్రతగా, పార్వతి, నీ ప్రశ్న అనేక జీవుల హృదయాలను కలవరపెడుతుంది. ఎందుకంటే శిక్ష ఆలస్యం అవుతుందంటే దేవుడికి న్యాయం తెలియదా అని అనుమానం రావడం సహజం. కానీ దాని వెనుకగా ఉన్న ఆంతర్యం అర్థం కావాలంటే ఒక గొప్ప సత్యం తెలియాలి పార్వతి. ఎందుకంటే మనుషులు చూస్తున్నది కేవలం ప్రస్తుత జన్మ మాత్రమే, వారి కళ్ల ముందు కనబడేది ఈ ఒక్క జీవితం మాత్రమే. అందుకే వారు వెంటనే ఫలితం రాకపోతే ఇది అన్యాయం అని భావిస్తారు. కాని దేవి, జీవితం అనేది ఒక్క జన్మతో ముగిసిపోయేది కాదు. ఆత్మ అనేది ఒకే శరీరంలో బంధించబడే విషయం కాదు. ఆత్మ అనేక శరీరాలను ధరించి అనేక అనుభవాలను పొందుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని వివరించారు. ఆయన కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయని తెలిపారు. కొన్ని కర్మలకు ఫలితం వెంటనే వస్తుంది, అంటే వాటి ప్రభావం ఈ జన్మలోనే తక్షణం కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒకరిని అవమానిస్తే కొద్ది రోజులకే అలాంటి అవమానం ఎదురవ్వడం, లేదా ఒకరికి సహాయం చేస్తే తర్వాత వారికి అనుకోకుండా సహాయం లభించడం దీనికి నిదర్శనం. కాని కొన్ని కర్మలు మాత్రం సమయం తీసుకుంటాయి. ఎలాగైతే ఒక విత్తనం నాటిన వెంటనే పండు రాదో, సంవత్సరాల తర్వాత మాత్రమే పండిస్తుందో, ఇది ఫలితం వాయిదా అవ్వడం లాంటిది. మన కర్మలు కూడా ఇలానే ఉంటాయి పార్వతి. కొన్ని తప్పులకు వెంటనే ప్రతిఫలం కనిపిస్తుంది, మరికొన్ని మాత్రం సమయం తీసుకుని సరైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఫలిస్తాయి అని శివుడు అన్నారు. కొన్ని కర్మలు చాలా పెద్దవిగా లేదా సంక్లిష్టంగా ఉంటాయని, వాటికి ఫలితం ఇచ్చే సరైన వాతావరణం లేదా సంబంధిత వ్యక్తులు, పరిస్థితి ఈ జన్మలో రాకపోవచ్చని, అప్పుడు అవి తరువాతి జన్మలకు వెళ్లిపోతాయని ఆయన వివరించారు. పార్వతీదేవి, ప్రభు, ప్రజలు చూస్తున్నది ఒక్కటే, తప్పు చేసేవాడు సుఖంగా తిరుగుతున్నాడు, మంచి చేసేవాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు అని. ఇలా చూస్తే మనిషి మనసు బాధపడుతుంది కదా అని ప్రశ్నించగా శివుడు, అవును దేవి, నీ మాట నిజమే. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోమా, ఎలాగైతే భూలోకంలోని న్యాయస్థానం చూశావు కదా, కేసు వేసిన వెంటనే తీర్పు చెప్పరు, ముందుగా సాక్ష్యాలు సేకరిస్తారు, వాదనలు వింటారు, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తీర్పు చెబుతారు. అదేవిధంగా దేవుని న్యాయం కూడా ఉంటుంది పార్వతి. తప్పు చేసిన వెంటనే శిక్షించడం దేవుని విధి కాదు. ఎందుకంటే అలా చేస్తే మనిషి కేవలం శిక్ష భయంతోనే తప్పులు మానేస్తాడు, కానీ అతను తనలోని లోపం ఏమిటో గ్రహించడు. దేవుడు ఆలస్యం చేసే కారణం ఇదే దేవి. అతనికి పశ్చాత్తాపం పొందే అవకాశం ఇవ్వడం, అతనికి మార్పు చెందే సమయం ఇవ్వాలి. ఒకవేళ వెంటనే శిక్షిస్తే మార్పు పైకి మాత్రమే ఉంటుంది, కానీ సమయం ఇచ్చినప్పుడు అతను చేసిన తప్పు అతనికి ప్రత్యక్షమవుతుంది. అప్పుడే అహంకారానికి చీలిక వస్తుంది, తన బలహీనత స్పష్టమవుతుంది, నిజమైన చైతన్యం కలుగుతుంది. తప్పు చేసిన మనిషి లోపలి నుండి మారేంతవరకు ఎదురు చూడటం అదే దేవుని కరుణ, అదే ఆయన నిజమైన న్యాయం దేవి అని స్పష్టం చేశారు. శిక్ష అనేది దేవుని కోపానికి సంకేతం కాదని, అది ఆత్మను తిరిగే తన సరైన దారి పట్ల నడిపించేందుకు వేసే వంచన లేని ప్రమాణమని, ఆలస్యంలో దాగినది అనుభవం ద్వారా బోధన కలిగించాలనే ఉద్దేశం మాత్రమేనని ఆయన వివరించారు. కొన్ని పాపాలు ఈ శరీరంతో భరించలేవని, అందుకే మరో జన్మలో తగిన శరీరం స్థితి వచ్చినప్పుడు అనుభవింపజేస్తానని తెలిపారు. అలాగే కొన్ని పుణ్యాలు కూడా ఒక్క జన్మలో అనుభవించలేనంత గొప్పవి కావచ్చని, అందుకే మరో జన్మకు వాయిదా పడతాయని వివరించారు. అంటే దేవుడు శిక్ష లేదా బహుమతి ఇవ్వడంలో తొందరపడడు, కాని తప్పకుండా ఇస్తాడు అని శివుడు నొక్కి చెప్పారు. పార్వతి, అన్యాయం చేసినవాడు ఈ జన్మలో శిక్ష అనుభవించకపోతే ప్రజలు నిస్సహాయంగా బాధపడతారు కదా అని అడగగా శివుడు ఒక రాజు ఉదాహరణ చెప్పి, అతను ఎన్నో అన్యాయాలు చేసినా ఈ జన్మలో శిక్ష పడలేదని, కాని మరణించిన తర్వాత పేదవాడిగా పుట్టి మునుపటి జన్మలో దోచుకున్న ప్రతి రూపాయి, ప్రతి కన్నీరు కొత్త జన్మలో వడ్డీతో సహా తిరిగిచ్చాడని. దీంతో ఏమి తెలుస్తుంది అంటే శిక్ష ఆలస్యం అవుతుంది, కాని తప్పదు అని బోధించారు.
మనుషుల చూపు ఒక జన్మలోనే ఆగిపోతుందని, అందుకే వారికి న్యాయం ఆలస్యమైనట్టు లేదా లేనట్టు అనిపిస్తుందని, కానీ ఆత్మ మాత్రం అంతా చూసుకుంటుందని, ప్రకృతి తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒకరు అప్పు తీసుకుని ఈ జన్మలోనే తిరిగి ఇవ్వలేకపోతే అది రద్దు అవుతుందా? వడ్డీతో సహా తప్పక తీర్చుకోవాలి. అలాగే ఒకరు అన్యాయం చేసి ఈ జన్మలో తప్పించుకున్నట్లు కనిపించినా అతని పాపం భగవంతుని లెక్కలలో తప్పకుండా నిలిచి ఉంటుందని, సరైన సమయం సరైన జన్మ వచ్చినప్పుడు ఆ శిక్షను అనుభవించక తప్పదని ఆయన అన్నారు. అంతేకాదు, ఎవరైతే ఒకరి అన్యాయానికి బాధపడ్డారో వారికి కూడా దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని, వారు అనుభవించిన కష్టం ఎప్పటికీ వృధా కాదని, అది వారికి మరొక రూపంలో పుణ్యఫలంగా, దైవ కృపగా భవిష్యత్తు జన్మలో సుఖ సంపదలుగా తిరిగి చేరుతుందని శివుడు వివరించారు. అందుకే శాస్త్రాలు పాపం చేయొద్దని, పుణ్యం చేయడం ఆపొద్దని చెబుతాయని, ఎందుకంటే ఫలితం తప్పక వస్తుందని, తప్పించుకోలేమని, కేవలం వాయిదా పడుతుంది అంతేనని ఆయన పేర్కొన్నారు. చివరి వరకు మారకుండా తప్పుడు మార్గాన్ని అనుసరించే వారికి తప్పక తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి వస్తుందని, తప్పు ఒకసారి బయట పడకపోయినా అది బ్రతికేంతవరకు నీడలా వెంటాడుతుందని ఆయన హెచ్చరించారు. అయితే ఆయన మొదట చేసే పని శిక్ష వేయడం కాదని, మొదట అతనికి తన తప్పు తెలుసుకునే స్వీయ అవగాహన కలగాలని ప్రయత్నిస్తానని, మనశ్శాంతి లేకపోవడం, పశ్చాత్తాపం, ఒంటరితనం ఇవే నిజమైన శిక్షలు పార్వతి. అవి నెమ్మదిగా మనిషిని లోపల నుంచి మార్చి ఒడిదుడుకుల మధ్య అతన్ని నయం చేస్తాయి అని వివరించారు. పార్వతి అంటే పాపం పుణ్యం ఎప్పటికీ మనిషిని వదిలిపెట్టవు కదా అని అడగగా శివుడు, అవును దేవి, సరైన సమయం సరైన వేదిక వచ్చినప్పుడు అవి తప్పక మన ముందుకు వస్తాయి. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది తప్పక ఫలిస్తుంది. చిన్న పుణ్యమైనా పెద్ద పుణ్యమైనా అది కూడా తప్పక ఫలిస్తుంది. ఆలస్యం అనేది దేవుని న్యాయం బలహీనమైందని కాదు, దాని వెనుక ఒక దయ, ఒక మార్పు అవకాశంలాగా ఉంటుంది అని స్పష్టం చేశారు. కార్యం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం మాత్రం తప్పదని ఆయన అన్నారు. అంతేకాదు దేవి, ప్రతి జీవికి తన లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని నేను వరంగా ఇస్తాను. ఆ అవకాశమే జీవితం పార్వతి అని ఆయన బోధించారు. అదంతా విన్న పార్వతీదేవి ఆనందంతో, ధన్యోస్మి మహాదేవ, మీ మాటలు నా మనసును ప్రశాంతంగా మార్చేశాయి అనగా ఆ కైలాస పర్వత సంభాషణ మౌనంగా ముగిసింది. కాని ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి. ఈ సంభాషణ మనందరికీ ఒక స్పష్టమైన బోధ ఇస్తుంది. జీవితంలో ఏమి జరిగినా, ఏ అనుభవం ఎదురైనా అది వృధా కాదు. ఎందుకంటే మనిషి చేసే ప్రతి పాపం, ప్రతి పుణ్యం ఆత్మ లెక్కల్లో రికార్డు అవుతుంది. ఫలితం ఆలస్యం కావచ్చు కానీ తప్పక వస్తుంది. కాబట్టి పాపం చేసి తప్పించుకోవచ్చని ఎవరూ అనుకోరాదు. పుణ్యం వృధా అవుతుందని ఎవరు నిరాశ చెందరాదు. ప్రతి కష్టాన్ని ఒక అనుభవంగా, ప్రతి సంతోషాన్ని ఒక దైవ వరంగా చూడాలి. జీవితం అనేది ఒక వరం, మన లోపాలను సరిదిద్దుకునే, మన ఆత్మను శుద్ధి చేసుకునే దివ్యావకాశం. అందుకే మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని దైవ న్యాయానికి ముందే మన ఆత్మకు అద్దం లాంటిది. అందువల్ల మనమందరం కలితం ఆలస్యం అవుతున్న దైవ న్యాయం తప్పదనే నమ్మకంతో జీవించాలి. మీరు కూడా ఆలస్యం అవుతుందని బాధపడకండి. మీరు చేసిన ప్రతి మంచి కార్యం తన సమయానికి తప్పక మీకు చేరుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి మరియు శ్రీకృష్ణుడు లేదా శివుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్తే. ఓం నమః శివాయ.